హలో బెస్టీస్. సో ఇవాళ అయితే మనం ఎగ్ రైస్ చేస్తున్నాం అన్నమాట. 3 చిల్లీస్ని సన్నగా కట్ చేసుకొని, ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్, ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే వేగనివ్వాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన ఎగ్స్ అయితే దాంట్లో వేసుకుంటున్నాము. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అనేసి. ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత నీట్గా కలవనియండి. నెక్స్ట్ దాంట్లో మనం సరిపడా కారం, పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇంకా నీట్గా కలిసేలాగా కలపండి. సో దట్ మనకి అక్కడక్కడ సాల్ట్ కారం కానిపించకుండా నీట్గా కలుస్తుంది. ఇంకా ఆ తర్వాత వేగినాక ఎగ్ని అయితే సపరేట్గా తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మిగిలిన చిల్లీస్ వేసుకొని ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఎగనిచ్చి రుచికి సరిపడా సాల్ట్, కారం, పసుపు వేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్, ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ని కూడా దాంట్లో వేసి గరం మసాలా, పెప్పర్ పౌడర్ వేసి వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని కూడా మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో దాంట్లో వేసేసుకుందాం. ఫ్రైడ్ ఎగ్లో నెక్స్ట్ సన్నగా కొత్తిమీర అండ్ ఒక లెమన్ కట్ చేసుకుందాం. అన్నం అయితే నీట్గా కలుపుకొని దానిపైన కొత్తిమీర అండ్ నిమ్మకాయ కూడా పిండుకుందాం గార్నిషింగ్ కోసం. సో మన ఎగ్ రైస్ అయితే రెడీ. ఇంతే అండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మన ఎగ్ రైస్ అయితే రెడీ. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ స్టార్ 08.